జై సాయిరామ్, జై హింద్. మనము ఎదుగుతున్నాము అంటే మన మీద పడి ఏడ్చేదెవరు? మనల్ని చూసి కుళ్ళిపోయేదెవరు? అది అందరికీ తెలుసు. పరాయి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనతో ఉన్నవాళ్ళు, మన బంధుమిత్రులే మనల్ని చూసి ఏడుస్తారు, మనల్ని చూసి అసూయపడతారు. వాళ్ళు అలా అసూయపడుతున్నారని, మనల్ని తొక్కేయాలని అది ఆలోచిస్తూ ఉంటే మనము ఎదగలేము, మన పనులు చేయలేము. అందుకని మురిగే కుక్క మురుగుతూనే ఉంటుంది. మన పనులు మనం అన్నీ చేసుకుంటూనే పోవాలి. అంతే. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా, ఎవరినైతే మనం మోసం చేస్తామో మన దగ్గరికి అంతకంటే మోసమైన వాడిని పంపిస్తారని. అది మనం చూస్తున్నా, చదువుతున్నా, కానీ అవి చేస్తూనే ఉన్నాం. తెలియక చేసిన తప్పుని భగవంతుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన తప్పుని భగవంతుడు కాదు కదా, పంచభూతాలు ఎప్పటికీ క్షమించవు. భగవంతుడైనా క్షమిస్తాడేమో, పంచభూతాలు అస్సలు క్షమించదు. అది ఇప్పుడు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు తెలుసుకోండి, లేకపోతే చెక్ చేసుకోండి. పంచభూతాలు ఎవ్వరినీ విడిచిపెట్టదు, ఎవ్వరినీ క్షమించదు. ఇది నా మాట కాదు, సనాతన ధర్మం నుంచి ఇదే. యద్భావం తద్భవతి. జై సాయిరామ్, జై హింద్.